అప్పటికి పూజ శ్రీనివాసులకి పెళ్లి జరిగి వారం రోజులైంది. వాళ్ళ కుటుంబాలు వేరే ఊర్లలో ఉంటారు. శ్రీనివాస్ తన సెలవులు పూర్తయిపోయాయంటూ పెళ్ళైన 4వ రోజే భార్యని తీసుకుని పట్నం వచ్చేశాడు. ఒక 1 BHK ఫ్లాట్లో తమ కొత్త కాపురాన్ని మొదలుపెట్టారు. ఆ రోజు ఉదయాన్నే శ్రీనివాస్ హడావిడిగా రెడీ అయిపోయి తన ఆఫీస్ బ్యాగ్ పట్టుకొని బయలుదేరాడు. ఏవండి, ఎక్కడికండి బయలుదేరుతున్నారు అంటూ అడిగింది పూజ అమాయకంగా. నీకు ప్రతిరోజు విడమర్చి చెప్పాలా? టైం 9:30 అవుతుంది. 10 ఆఫీస్లో ఉంటానని తెలుసు కదా. ఈరోజు నువ్వు త్వరగా నిద్ర లేవలేదు, లంచ్ బాక్స్ రెడీ చేయలేదు. అయినా పోనీలే అని నిన్ను డిస్టర్బ్ చేయకుండా నాకు నేనే వెళ్ళిపోతున్నాను. అదేమిటండి, ఈరోజు నేను ఎందుకు ఆలస్యంగా నిద్రలేచాను మీకు తెలియదా? రోజు సమయానికి అన్నీ అందిస్తున్నాను కదా అంది ఆమె అమాయకత్వం నిండిన చూపులతో. ఇవాళ్టికేం రోగం వచ్చింది మరి అన్నాడతను చిరాగ్గా. ఈరోజు ఆదివారం కదండి, మీకు సెలవే కదా. మనం ఈ ఇంటికి వచ్చిన రోజు ఆదివారం ఉదయం నిద్రలేవక్కర్లేదు, వంట కూడా చేయక్కర్లేదు, బయటకు తీసుకెళ్తానన్నారుగా. అందుకే కాస్త ఆలస్యంగా నిద్రలేచి ఇప్పుడే స్నానం ముగించుకొని వస్తున్నాను. మీరేమో ముందే రెడీ అయిపోయి బయలుదేరారు. మర్చిపోయారా ఈరోజు మీకు సెలవని? ఆమె చెప్పేంత వరకు ఆ రోజు ఆదివారమని అతనికి గుర్తు రాలేదు. అయ్యో నిజమే, ఈరోజు సండే కదా. కొత్త పళ్ళం దగ్గర అనవసరంగా బుక్ అయిపోయాను. తొందరపడి మాట కూడా వదిలేశాను అనుకున్నాడతను. భార్య ముందు తన విలువ తగ్గించుకోవడం ఇష్టం లేక, మర్చిపోయింది ఆదివారం అని కాదు, ఈరోజు కూడా డ్యూటీ ఉందని రాత్రి నీతో చెప్పడం మర్చిపోయాను. సర్లే, తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు, నేను సాయంత్రం వస్తాను. మరి భోజనం అంది ఆమె. అక్కడ వడ్డిస్తారులే. వడ్డిస్తారా? ఎవరు? ప్యూన్, ఆఫీస్లో క్యాంటీన్ ఉంటుంది, తీసుకొచ్చిస్తాడు. అలాగే, సాయంత్రం త్వరగా వస్తారు కదా, నేను ఎదురు చూస్తూ ఉంటాను. చూద్దాం అంటూ ముందుకు సాగిపోయాడతను. అతను వెళ్ళాక తలుపులు వేసుకొని సోఫాలో కూర్చొని నిట్టూర్చింది ఆమె. ఏమిటో, కొత్తగా పెళ్ళైతే ఆ సంతోషమే వేరేగా ఉంటుందని చెప్పారు నా స్నేహితురాళ్ళు. కానీ పెళ్ళైన 3వ రోజే మొదటి రాత్రి ఏర్పాటు చేసినా ఆయన తనంతట తానే కొంతకాలం ఆగుదామన్నాడు. కారణం అడిగితే ఈ పిల్లకి ఎందుకంత తొందర అనుకుంటాడేమోనని నేను అడగలేదు. ఆయన చొరవ తీసుకోకుండా భర్తనే అధికారం చూపించమని నేను అడుగుతానా ఏమిటి? పైగా పెళ్ళై ఎంతో కాలం కాలేదు. తన మనసేంటో తెలియదు. కొంతకాలం కలిసి ప్రయాణం చేస్తేనే కదా ఆయనతో ఏం మాట్లాడాలో అర్థమయ్యేది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఆఫీసే లోకంగా ఉన్నారు. నాతో సరిగా మాట్లాడిందే లేదు. ఈరోజు కాస్త సమయం దొరుకుతుందని ఆశపడితే ఇవాళ కూడా డ్యూటీ ఉండాలా అంటూ నిరుత్సాహపడిందామె. శ్రీనివాస్ తన బండి మీద బయలుదేరి ఓ కారు షోరూం దగ్గర ఆగాడు. అక్కడ కొద్దిసేపు ఉండి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఓ కొత్త కారు తీసుకొని సిటీ చివర్లో ఉన్న ఓ ఏరియాలోకి వెళ్ళాడు. ఓ ఇంటి ముందు కారు ఆపాడు. హారన్ సౌండ్ వినగానే ఓ 25 ఏళ్ల అమ్మాయి తలుపులు తీసుకొని పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది. ఆమెను చూడగానే శ్రీనివాస్ కళ్ళలో ఆనందం పెరిగిపోయింది. ఆమె చూపులు మాత్రం కారు మీదే ఉన్నాయి. సీను, ఈ కారు ఎవరిది? నీదే ప్రియా. వాట్, నా కోసం కొన్నావా? అవును. ఒక్కసారిగా ఇంత డబ్బెక్కడిది? ఎక్కడిదో నీకు తెలీదా? ఓహో అదా, ఆ విషయం గురించి ఇక్కడ రోడ్డు మీద మాట్లాడుకోకూడదు, ఎవరైనా వింటే ప్రమాదం. ఇంట్లోకి వెళ్దాం పదా అంటూ అతని చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళింది ఆమె. చాలా సంతోషంగా ఉంది సీను, మనం అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. మనం కలిసి రెంటుకుంటున్న ఈ ఇంటిని కొనేసావు, ఇప్పుడు కారు కూడా తీసుకున్నావు. ఇంకొంత డబ్బు పోగేసుకున్నామంటే ఇక మన జీవితానికి ఏ లోటు ఉండదు. అవును ప్రియా, కానీ ఒకటే లోటు, 24 గంటలు నీతోనే ఉంటానన్నది నా ఆశ, కానీ అది తీరడం లేదు. నాకు కూడా అదే బాధగా ఉంది సీను, తప్పదు కదా. సరే, కాసేపు నన్ను నీ ఒడిలో పడుకోనివ్వు. ప్రతిరోజు ఆ పూజ మొహం చూడ్డం, తను మాట్లాడే సోది వినడం నాకు తలనొప్పి తెప్పిస్తోంది. నీ ఒళ్ళో నిద్రపోతే అయినా ఆ తలనొప్పి తగ్గుతుంది అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడతను. ఆమె అతని జుట్టులో చేతులు పోనిస్తూ మెల్లిగా తల మర్దనా చేస్తూ మాట్లాడుతోంది. అవును, ఈరోజు ఆదివారం కదా, మరి ఎలా తప్పించుకొని రాగలిగావు? ఆల్మోస్ట్ దొరికిపోయాను ప్రియా. ఆ అనుమానం ఆ పిచ్చిదానికి కూడా వచ్చింది.
నాకే గుర్తులేదు ఈరోజు ఆదివారం అని. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడొచ్చి నిన్ను కలుస్తానా అన్న తొందరలో మర్చిపోయి ఆఫీస్ బ్యాగ్ పట్టుకొని బయలుదేరానా. తనొచ్చి అదే ప్రశ్న అడిగింది. ఏదో చెప్పి తప్పించుకున్నాను. అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కాసేపు కాలయాపనం చేశారు. అసలు కదేంటంటే, శ్రీనివాస్ ప్రియలు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. కానీ సరైన ఉద్యోగాలు దొరకలేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోజులు నెట్టుకొచ్చారు. ఎన్నాళ్ళిలా చాలీ చాలని బతుకులు బతకాలని వాళ్ళు నిరాశలో ఉన్న సమయంలో శ్రీనివాస్ని అతని తల్లిదండ్రులు సంప్రదించారు. అతనికో మంచి సంబంధం వచ్చిందని చెప్పారు. అతను అందుకు ఒప్పుకోలేదు. మన కుటుంబానికి ఉన్న మంచి పేరుకి నీకు మంచి సంబంధాలు వస్తున్నాయి. ఆ ప్రియని పట్టుకుని వేలాడితే ఏం వస్తుందిరా? ఈ సంబంధానికి ఒప్పుకో. లక్షల్లో కట్నం ఇస్తారు. బంగారం లాంటి అమ్మాయి మన ఇంటికి కోడలవుతుంది. నువ్వు దర్జాగా రాజాలా బ్రతకొచ్చు. అలా తల్లిదండ్రులు చెప్పడంతో ప్రియాకి విషయం చెప్పాడు శ్రీనివాస్. అప్పుడే ప్రియ మనసులో ఒక దుర్బుద్ధి పుట్టింది. నువ్వు ఆ పెళ్లి చేసుకో. ఆ అమ్మాయి కుటుంబం ఇచ్చే డబ్బులు తీసుకో. ఆ డబ్బుతో మనిద్దరం స్థిరపడొచ్చు. ఆ తర్వాత ఏదో ఒక పథకం ద్వారా ఆ అమ్మాయిని నీ జీవితంలోంచి వెళ్ళిపోయేలా చేశామంటే ఇక మనిద్దరి సంతోషానికి ఎలాంటి ఆటంకాలు రావు అని ప్లాన్ చేసుకున్నారా ఇద్దరు. ఆ తర్వాత పూజకి శ్రీనివాస్కి పెళ్లి జరిగింది. అత్తగారి కుటుంబం ముందు మంచివాడిలా నటించి భార్యతో మాత్రం అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడతను. ఇది అసలు కథ. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ప్రియ దగ్గరకు వచ్చి వెళ్తుండేవాడు. పూజకి తన భర్తతో సంతోషంగా ఉండాలని, అతను ఆమెతో ప్రేమగా మాట్లాడాలని ఎంతో ఆశ. కానీ శ్రీనివాస్ మాత్రం ఆమెను పట్టించుకునేవాడు కాదు. ఓ రోజు ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేస్తుంది. హలో పూజ, ఎలా ఉన్నావే? ఎలా ఉంటావులే, కొత్తగా పెళ్ళయింది కదా. మీ ఆయన నీ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, నువ్వు మురిసి ముక్కలైపోతూ ఉంటావు. లేదు లల్లి, నాకంత అదృష్టం లేదు. అదేమిటే అంత మాట అన్నావు? ఆయన ఇంతవరకు నాతో సరిగా మాట్లాడడం లేదు తెలుసా. ఎప్పుడూ ఆఫీస్ అంటూ పరిగెడతారు, వచ్చాక కూడా మాట్లాడరు. అంటే మీ ఇద్దరు ఇంకా భార్యాభర్తలుగా ఉండడం లేదా? లేదు. అదేంటే ఈ విషయంలో మగాళ్ళు చాలా స్పీడ్గా ఉండాలి. ఏదైనా లోపం ఉందేమో అడక్కపోయావా? ఛీ, ఏం మాట్లాడుతున్నావే? నేనేదో నా బాధ చెప్పుకుందామని నీకు ఫోన్ చేశాను. మీ ఆయనకి వేరే వాళ్లతో ఏదైనా సంబంధం ఉందంటావా? ఆయన అలాంటి వ్యక్తి కాదని నాకు అనిపిస్తోంది. అయితే ఒకటే కారణం ఉండుంటుంది. ఏంటది? తను నీకు చెప్పుకోలేని ఏదో సమస్యను మోస్తున్నాడు. అదేమిటో ప్రేమగా అడిగి తెలుసుకో. నీకు చేతనైన సాయం చేస్తానని చెప్పు, లేదా ఎవరి దగ్గరైనా పరిష్కారం తెలుసుకుంటానని చెప్పు. ఆ విషయం నీతో పంచుకుంటే అతని సమస్య తీర్చడానికి ఏదైనా చేయొచ్చు. ఆ తర్వాత మీ ఇద్దరి కాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా స్పీడ్గా సాగుతుంది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవే. మాటలతోనే పోపు పెట్టేస్తున్నావు. నాకు కూడా తొందరగానే ఉంది, కానీ మా వాళ్ళు చేయడం లేదే. కర్మే బాబు. సరే, ఇక ఉంటాను. అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది లలిత. ఆ రోజు పూజ దృఢంగా నిశ్చయించుకుంది. మా పెళ్లి జరిగి ఇప్పటికే 5 నెలలు పూర్తయింది. ఇంతకాలం నేను ఎంతో ఓర్పుతో ఉన్నాను. అయినా ఆయన మనసు కరగలేదు. అంటే ఏదో పెద్ద సమస్యనే మోస్తున్నారు. లల్లి చెప్పినట్టు అదేమిటో తెలుసుకొని ఆయనకి ఏదైనా మంచి సలహా ఇవ్వగలిగితే మా ఇద్దరి కాపురం ముచ్చటగా సాగిపోతుంది. అందరు ఆడపిల్లల్లాగా నేను కూడా నా భర్తతో ఒక అందమైన ప్రపంచం నిర్మించుకుంటాను అని ఎంతో ఆశపడింది పూజ. ఆ రోజు సాయంత్రం ఆమె భర్త వచ్చేలోపు అతనికి ఇష్టమైన వంటలన్నీ సిద్ధం చేసి తలారా స్నానం చేసి చక్కగా ముస్తాబైంది. సాయంత్రం అతను వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. పూజ పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఆ రోజు ఆమెను అలా చూడగానే ఒక్క నిమిషం శ్రీనివాస్ మనసు చెదిరిపోయింది. మళ్ళీ తనకు తానే తేరుకొని, అమ్మో, ఇది చాలా అందంగా ఉంది ఈరోజు. ఒరేయ్ శ్రీనివాస్, తొందరపడ్డావో? ప్రియా నిన్ను కుక్కర్లో పెట్టి ఉడికించేస్తుంది. అసలే అది బ్రహ్మరాక్షసి. ఇక్కడ ఈ పూజను చూస్తే ఈరోజు అందాల రాక్షసిలా ఉంది. ఏవైనా ఇద్దరు ఆడవాళ్ల మధ్యలో ఒక మగాడు నలిగిపోవడం చాలా కష్టమే. పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదు, కానీ నేను తప్పించుకోవాలి అనుకుంటూ నెమ్మదిగా అడుగులు ఇంట్లోకి వేశాడతను. పూజ అతనికి స్నానానికి ఏర్పాట్లు చేసింది. అతను స్నానం ముగించుకొని వచ్చాక ఆమె చేసిన వంటకాలన్నీ ముందుంచి ఒక్కొక్కటి ప్రేమగా వడ్డించింది. ఏంటి ఈరోజు ఇన్ని వంటలు చేశావు? చేయాలనిపించిందండి.
ఇంట్లో రోజంతా ఎలాగో ఒక్కదాన్నే ఉంటాను. బోర్ కొడుతుంది. మాట్లాడడానికి మీరుండరు. మాటలతో కాకపోయినా నా వంటతో అయినా మిమ్మల్ని పలకరిద్దామని అనిపించింది. కట్టుకున్న భార్యతో సంతోషంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది పూజ. నాకు కొన్ని సమస్యలున్నాయి. అవి తీరాక అప్పుడు నా ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. హమ్మయ్య, ఈయన దారిలోకొస్తున్నాడు. భోజనం పూర్తయ్యాక నెమ్మదిగా అసలు విషయం రాబట్టాలి అనుకుని ఎదురు చూసిందామె. ఏమైంది అలా తదేకంగా చూస్తున్నావు? ఏం లేదండి. మన పెళ్ళై ఎన్ని నెలలు గడిచినా ఎప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇప్పుడొక చిన్న కోరిక కోరుతాను, తీరుస్తారా? ఏంటది? మీ చేత్తో ఒక్క ముద్ద తినిపించండి ప్లీజ్. ఎందుకులే తెగేదాకా లాగడం. ఒక ముద్ద తినిపిస్తే ఏమైపోతుంది అనుకుని అతను తన చేత్తో ఆమెకు ముద్ద అన్నం తినిపిస్తాడు. పూజ నిజంగానే మురిసి ముక్కలైపోయింది. ఎవరైనా మంచి మనసున్న మనిషి అయితే ఆమె ప్రేమ చూసి, భర్త నుంచి ఆమె కోరుకునే ఆప్యాయత చూసి అప్పటికప్పుడే కరిగిపోయేవాడు. శ్రీనివాస్ ఒక మోసగాడు కాబట్టి అతనిలో అంత చలనం కరగలేదు. ఆ తర్వాత నిద్రపోయే సమయానికి పూజ నెమ్మదిగా అడిగింది, మీరేదైనా సమస్యలో ఇరుక్కుపోయి ఉన్నారా అండి? అదేమిటో నాకు చెప్పకూడదా? మనుషులన్నాక ఎన్నో సమస్యలుంటాయి పూజ. అన్నీ ఏం చెప్తాం? సమస్యల్ని సంతోషాన్ని పంచుకోవడానికే కదండి మనకంటూ ఒక తోడుండాలనుకునేది. నేను మీకు అలాంటి తోడు కాదా? చెప్పండి. శ్రీనివాస్ కాసేపు ఆలోచించాడు. అతని మనసులోకి ఒక దురాలోచన వచ్చింది. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాడు. నేనొక పెద్ద మొత్తపు డబ్బుని నష్టపోయాను పూజ. ఏ క్షణం నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారో అన్న భయంతో మునిగిపోయి ఉన్నాను. ఇప్పుడు మన కొత్త కాపురం మొదలు పెడితే ఆ తర్వాత నేను నీకు దూరమైతే నువ్వు తట్టుకొని బతకగలవా? అందుకే మనసుకి కష్టంగా ఉన్నా నేనే దూరంగా ఉంచుతున్నాను అంటూ బాధ నటించాడు. అంత పెద్ద సమస్య ఏమిటండి? అయినా పెళ్ళప్పుడు నాన్న మీకు కట్నంగా 50 లక్షలు ఇచ్చారు కదా, ఆ డబ్బును వాడకపోయారా? నన్ను క్షమించు పూజ. ఆ డబ్బుని నేను ఒక స్నేహితుడిని నమ్మి పెట్టుబడి పెట్టాను. వాడు నన్ను మోసం చేసి నా డబ్బుతో పారిపోవడంతో పాటు మరో 20 లక్షలు నష్టపోయేలా చేశాడు. ఇప్పుడు నేను 20 లక్షల రూపాయల అప్పు తీర్చాలి. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అంత డబ్బు నేను ఎలా సంపాదించాలో అర్థం కావడం లేదు. పైగా మీ నాన్న నీకిచ్చిన డబ్బంతా పోగొట్టాననే అపరాధ భావం నన్ను కాల్చేస్తోంది. అతని మాటలు నిజమని నమ్మిన పూజ కాసేపు బాధపడింది. పోనీలేండి, మీరు బాధపడొద్దు. ఆ పోయిన డబ్బుని వెనక్కి తీసుకురాలేమని తెలిసినప్పుడు బాధపడేం ప్రయోజనం? ఇంత పెద్ద సమస్యను మోస్తూ కూడా మీరెక్కడ జైలు పాలవుతారో అన్న భయంలో నా భవిష్యత్తు గురించి ఆలోచించి నన్ను దూరం పెడుతున్నారు చూడండి. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న భర్త దొరకడం నా అదృష్టం. ఆ 20 లక్షలు నేను సర్దుబాటు చేస్తానండి. కానీ ఎలా పూజ? నాన్నని అడుగుతాను. ఇవ్వకపోతే బతిమాలుతాను, లేదంటే చచ్చిపోతానని బెదిరిస్తాను. మీకోసం ఏమైనా చేస్తాను. వద్దు పూజ, నా కోసం ఇప్పటికే చాలా పోగొట్టుకున్నావు. ఇంకా ఎంతని పోగొట్టుకుంటావు? మిమ్మల్ని పోగొట్టుకోకుండా ఉంటే నాకదే చాలండి అంది ఆమె ప్రేమగా. తన పథకం ఫలించిందని శ్రీనివాస్ సంతోషపడ్డాడు. మరుసటి రోజు నుంచి పూజ తన పుట్టింటి నుంచి డబ్బు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. అంత డబ్బు ఒక్కసారిగా ఇవ్వడానికి ఆమె కుటుంబం కాస్త సతమతమైంది. పూజ పట్టు వదలకుండా వాళ్ళని ఎంతో బతిమాలింది. మొత్తానికి పూజ తల్లిదండ్రులు డబ్బు ఏర్పాటు చేశారు. ఆ విషయం భర్తతో పంచుకొని ఆమె ఎంతో సంతోషపడింది. శ్రీనివాస్ ఆనందానికి అయితే హద్దులే లేవు. చాలా థ్యాంక్స్ పూజ, నువ్వు నాకు చాలా సాయం చేస్తున్నావు. ఈరోజు సాయంత్రం మనిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం, సరేనా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ప్రియా దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. ఇంత త్వరగా మన పథకం తుది మలుపు చేరుకుంటుందని అనుకోలేదు. ఆ డబ్బు చేతిలో పడ్డాక నీ భార్యని ఎలాగైనా తన పుట్టింటికి తరిమేసే ప్రయత్నం మొదలు పెట్టాలి సేను. కానీ ఏం చేయాలి ప్రియా? నాకు అర్థం కావడం లేదు. నా దగ్గర ఒక పథకం ఉంది అంటూ ఆమె ఒక ఆలోచనను పంచుకుంది. నువ్వు నిజంగా రాక్షసివేనే ప్రియా. నీకు ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు చెప్పింది గనక జరిగితే ఆ తర్వాత మనకి ఏ ఢోకా ఉండదు. ఈలోగా ఈ ఇల్లు కొనడానికి ఒక మంచి పార్టీ చూసుకోవాలి. అవును అంటూ వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని పంచుకున్నారు. ఓ 4 రోజులు పోయాక పూజ తన భర్త దగ్గరకు వచ్చి, అమ్మ వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు కదండి. అవును పూజ, ఏమైంది? పంపించారా? పంపించారండి, కానీ డబ్బు కాదు, నగలు పంపించారు. నా కోసం చేయించిన నగలు, అమ్మ నగలు అన్నీ కలిపి పంపించారు. అలాగా, వీటిని మనమే డబ్బుగా మార్చాలి.
సారీ పూజ, నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా నీకు ఈ సమస్యలు. అయ్యో, దాందేముందండి, రేపటితో సమస్యలన్నీ పోతాయి. ఎవరికి దక్కాల్సినవి వాళ్ళకి దక్కుతాయి. ఏంటవి? ఆనందాలు. మన ఆనందాలు మనకి దక్కుతాయి. తెల్లవారితే లక్షలు విలువ చేసే బంగారం దొరుకుతుందని సంతోషపడ్డాడతను. మరుసటి రోజు చెప్పినట్టుగానే పూజ ఒక నగల పెట్టెని భర్తకు అందించింది. అతను దాన్ని తీసుకొని వాటిని అమ్మి డబ్బు తెచ్చే ప్రయత్నం చేస్తానంటూ బయటికి వెళ్ళాడు. ప్రియాకి ఫోన్ చేసి పిలిపించాడు. వాళ్ళిద్దరూ కలిసి బంగారం షాపుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక, ఏంటి, నకిలీ నగలు తీసుకొచ్చి బంగారం అని చెప్పి మమ్మల్ని మోసం చేద్దామనుకుంటున్నారా? మా షాపు పేరుని చెడగొడదామనే కదా మీరు ఈ పని చేశారు అంటూ షాపు వాళ్ళు గొడవ చేయడం మొదలుపెట్టారు. పోలీసులకు కూడా ఫోన్ చేశారు. శ్రీనివాస్, ప్రియ ఇద్దరూ షాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఏంటి సీను, ఇలా జరిగింది? నీ భార్య నీకు నకిలీ నకలు ఇవ్వడం ఏంటి? అది నేను చెప్తాను ప్రియా, అతన్ని అడిగితే ఏం తెలుస్తుంది అంటూ పూజ అక్కడికి వచ్చింది. ఆమెను అక్కడ చూసి శ్రీనివాస్, ప్రియ మరింత షాక్ అయ్యారు. పూజ, నువ్వేంటిక్కడ? అయినా నగలు నకిలీ అవ్వడమేంటి? నకిలీ మనుషులకి నకిలీ నగలే ఇవ్వాలండి. ఏం మాట్లాడుతున్నావు పూజ? ముందు ఈ అమ్మాయి ఎవరో చెప్పండి. తను ఆఫీస్లో నాతో పనిచేస్తుంది. ఆడవాళ్ళుంటే నగల అమ్మకం ఈజీ అవుతుందని తీసుకొచ్చాను. అలాంటప్పుడు మీ భార్యని తీసుకురావచ్చు కదా. అంటే ఇవి నీ నగలు కదా, అమ్ముతుంటే నువ్వు బాధపడతావని. ఆహా, అయినా ఇక్కడ నగలు నకిలీవని షాపు వాళ్ళు గొడవ చేస్తుంటే నువ్వు ఏదేదో మాట్లాడతావేంటి పూజ? అవును, మీ అమ్మా నాన్నకి కాస్తైనా బుద్ధుండక్కర్లేదా? కూతురికి ఇలాంటి డమ్మీ నగలు పంపిస్తారా అంటూ ప్రియా మధ్యలోకొచ్చి మాట్లాడింది. పూజ కోపంగా ప్రియా చెంప పగలగొట్టింది. నువ్వెవత్వే మా అమ్మ నాన్న గురించి మాట్లాడడానికి? పూజ ప్రియని కొట్టేసరికి శ్రీనివాస్కి కోపం వచ్చింది. ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు. దాన్ని కొడితే మీకు కోపం వస్తుందేంటి? ఓహో, ఈవిడ గారు మీకు సెటప్ కదా. ఆమె అలా అనగానే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. నాకెలా తెలిసిందని అనుకుంటున్నారా? మొన్న రాత్రి నేను గాఢ నిద్రలో ఉన్నానని నమ్మి నువ్వు బయటకొచ్చి ఫోన్ మాట్లాడావు కదా. ఏం మాట్లాడుకున్నారో కూడా చెప్తాను. నాకు నిద్ర పట్టడం లేదు ప్రియా, నువ్వే గుర్తొస్తున్నావు. ఇంకెన్ని రోజులు సీను? ఇంకో 4 రోజులైతే నీ పెళ్ళాం డబ్బులు వేస్తుంది. ఆ తర్వాత నీ భార్య డబ్బులు వాడుకున్నాననే గిల్టీతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావని ఒక లెటర్ రాసి అక్కడి నుంచి వచ్చేస్తావు. కొన్నాళ్ళు మనం ఎక్కడైనా దాక్కుందాం. నువ్వు నిజంగానే ఏదో చేసుకున్నావనుకుని వాళ్ళ ఆమెని ఊరికి తీసుకెళ్ళిపోతారు. అక్కడితో సమస్య ముగిసిపోతుంది. ఆ తర్వాత మనిద్దరం ఆ 20 లక్షల మీద వచ్చే వడ్డీతో ఏ పని చేయకపోయినా సుఖంగా బతికేయొచ్చు. ఇదే కదా మీరు మాట్లాడుకున్నది ఆ రోజు. పూజ, అది సారీ పూజ. ఛీ, నోర్మై, మనిషివేరా నువ్వు? దీంతో నీకెప్పటి నుంచో సంబంధం ఉంది. మా నాన్న ఇచ్చే కట్నం డబ్బులకు ఆశపడి నన్ను పెళ్లి చేసుకున్నావు. కట్టుకున్న దాన్ని దూరం పెట్టి దీని దగ్గరికి వెళ్ళొస్తున్నావు. పైగా ఇలాంటి ఒక చెత్త ప్లాన్ వేసి నాకు గుండె పగిలేంత బాధని మిగిల్చాలనుకున్నారు. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెడతానని అనుకుంటున్నారా అంటూ షాప్లోనే గొడవ చేస్తుంది. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. జరిగిందంతా వాళ్ళకి వివరించి చెప్తుందామె. పోలీసులు శ్రీనివాస్, ప్రియా ఇద్దరిని అరెస్టు చేశారు. 2 కుటుంబాలకి విషయం తెలిసింది. కేసు కోర్టుకు వెళ్ళింది. శ్రీనివాస్ పేరు మీద ఉన్న ఇల్లు, కారు అన్నీ పూజకు అప్పగించారు. శ్రీనివాస్, ప్రియా ఇద్దరికి జైలు శిక్ష విధించారు. శ్రీనివాస్ పూజలకి అధికారికంగా విడాకులు కూడా ఇప్పించారు. కొద్ది రోజుల తర్వాత, మమ్మల్ని క్షమించమ్మా పూజ, ఆ అబ్బాయి గురించి సరిగ్గా తెలుసుకోకుండా నీకు పెళ్లి చేసి ఇవాళ నువ్వింత బాధపడ్డానికి కారకులమయ్యాం. ఇందులో ఎవరి తప్పు లేదు నాన్న. ఉన్నదంతా అతని స్వార్థమే. అంత అమాయకంగా ఉండే నీలో ఇంత ధైర్యం వచ్చిందంటే నమ్మలేకపోతున్నానమ్మా పూజ. అతను ఒక మోసగాడని తెలిసిన క్షణం నాకు ప్రాణం పోయినంత బాధేసింది నాన్న. కానీ అప్పుడు నాకు మీరు గుర్తొచ్చారు. మీ తాహతకు మించిన పనైనా, చేతిలో డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ మీరు నా కోసం 20 లక్షలు సిద్ధం చేశారు. నిజానికి మీరు నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా డబ్బు కట్నం రూపంలో ఇచ్చి పంపించారు. అయినా సరే నేను కన్నీళ్లు పెట్టుకోగానే అది మీరు తట్టుకోలేక అంత డబ్బు మళ్ళీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నా కన్నిటినే చూసి తట్టుకోలేని మీరు నాకేదైనా అయితే బ్రతకలేరని నాకు తెలుసు. అందుకే నాకు జరిగిన అన్యాయాన్ని భరించడానికి ధైర్యం కూడగట్టుకొని అతని మోసాన్ని బయట పెట్టడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నాను. కానీ ఇలా ఒంటరిగా ఎంతకాలం ఉంటావమ్మా? ముందు నేను ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుంటాను నాన్న.
చక్కగా స్థిరపడ్డాక నన్ను ప్రేమించే వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు నా కోసం మీరు బాధపడకండి. జీవితం నాకు నా శక్తికి మించిన ఎదురు దెబ్బ కొట్టింది. తట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అలా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి తనకంటూ ఓ మంచి ఉద్యోగం చూసుకుందామే. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఓ మంచి వ్యక్తిని చూసి వివాహమాడి అతనితో కలిసి సంతోషంగా జీవితం గడిపింది. కాలం మనం ఊహించని సమస్యనిచ్చినప్పుడు మనలో ఎవ్వరూ ఊహించలేనంత ధైర్యాన్ని మనమే కూడగట్టుకోవాలి. దేవుడు జీవితం ఇచ్చింది బ్రతకడానికి, చావడానికి కాదు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.